ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైసీపీ బాధితులకు ఆహ్వానాలు అందాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసిన ఖాతా సత్యనారాయణ అనే వ్యక్తిని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా కొట్టి చంపించారు. ఈ ఘటనపై బాధితులు చంద్రబాబు నారా లోకేష్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని లోకేష్ బాధితులకు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగానే బాధితుడు గోపాలకృష్ణకు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందించారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తునిలో దాడిశెట్టి రాజా అనేవాడు నెగ్గడం జరిగింది. అతని దుర్మార్గాలకు వ్యతిరేకంగా, అతని ఇసుక మాఫియాలకు వ్యతిరేకంగా మా అన్నయ్య ఆంధ్రజ్యోతి విలేకరి ఖాతా సత్యనారాయణ వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మా అన్నయ్యను అతి కిరాతకంగా మా ఇంటి దగ్గర నడి రోడ్డు మీద చంపించాడండి. దీనికి సంబంధించి నేను ఎమ్మెల్యే మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఎమ్మెల్యే మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు. కానీ తన అధికార బలం ఉపయోగించుకునే ఎమ్మెల్యే తన పేరుని ఛార్జ్షీట్ నుంచి కూడా తీయించుకున్నాడండి. ఎంచేతంటే మా అన్నయ్య మీద అతిగా కక్ష పెంచుకోవడానికి కారణం అతను చేసే అవినీతి, ఇసుకకు సంబంధించిన విషయాల మీద అత్యధికంగా పేపర్లో రాయడం, అతనికి వ్యతిరేకంగా అతను చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పేపర్లో ఎండగట్టడం వల్ల మా అన్నయ్య మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో, తనకు అడ్డొస్తున్నాడన్న దురాలోచనతో మా అన్నయ్యను మా ఇంటికి అతి దగ్గరలో చంపించాడండి. దీన్ని చాలా బాధాకరమైన విషయం. దానివల్ల మా కుటుంబం ఎంత నడి రోడ్డు మీద పడింది. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి కుటుంబంలో లాస్ అయిపోయి అత్యధికంగా లాస్ అయింది మా కుటుంబం అనుకుంటున్నాను నేను, తూర్పుగోదావరి జిల్లాలో.